రాష్ట్రంలో గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ భేటీ కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులపై మంత్రితో అసోసియేషన్ ప్రతినిధులు చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం వల్ల ప్రజల్లో ఏర్పడుతున్న గందరగోళ పరిస్థితులను కూడా మంత్రికి వివరించనున్నారు. ఇదిలా ఉండగా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కృత్రిమంగా కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తాజా పరిణామాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వాతావరణ నేపథ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధాన దేశాలు మొత్తం కూడా గ్యాస్తో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే ముడి చమురు విషయంలోతో పాటు గ్యాస్ విషయంలో కూడా కొంత సమస్యలు తలెత్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇండియాకు అది సంబంధించినటువంటి ఇప్పటికే హార్మూజ్ జలసంధి మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతి చేసినటువంటి నేపథ్యంలో ఇండియాకు రావాల్సినటువంటి గ్యాస్ సప్లై కావచ్చు, మరోవైపు ముడి చమురులకు సంబంధించిన విషయంలో కూడా కొంత ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక ముఖ్యంగా ఇండియాలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాలకు కొంత గత వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో గ్యాస్ సంబంధించినటువంటి విషయాలపై కూడా వివిధ రకాలైనటువంటి అభ్యంతరకరమైనటువంటి పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంటుంది. ఇప్పటికే నిన్న మనం చూసాం, నిన్న చీఫ్ సెక్రటరీ అటు రామకృష్ణరావుతో పాటు అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా ఈ గ్యాస్ వంట ఇల్లుకు సంబంధించినటువంటి వంట గ్యాస్ గృహిణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ గ్యాస్ నిల్వలు ఏ రకంగా ఉన్నాయి, గ్యాస్ సంబంధించినటువంటి సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి పైన కూడా నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నిన్న సిఎస్ రామకృష్ణరావు కూడా నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక ఈరోజు మరొకసారి మధ్యాహ్నం 3 గంటలకు ఇటీవల కాలంలో తలెత్తున్నటువంటి ఈ ప్రధాన సమస్య ఈ గ్యాస్ సిలిండర్ సమస్య మరింత కఠినతరం అవుతున్న నేపథ్యంలో, ఎందుకంటే ఒక గ్యాస్ బుక్ చేస్తే కేవలం 1 లేదా 1 వారం లోపే వచ్చేది, కానీ ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్తే దాదాపు 30 రోజుల పాటు సమయం పడుతుంది. ఎందుకు అంత సమయం పడుతుందన్న దానిపై కూడా ఈరోజు ఎల్పీజీ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లతో మరోవైపు వారి అధినేతలతో కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.